హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు నాదర్గుల్లోని వైకేఆర్ ఎన్క్లేవ్లో మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇల్లు వచ్చేసి మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. ఏ డౌట్ ఉన్నా ఓనర్కు కాల్ చేయగలరు. మా యొక్క మనవి, మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది ప్రతిసారి కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఈ కాల్ ఆలస్యం చేయకుండా ఇల్లు వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఇల్లు గురించి మనం తెలుసుకునే ముందు లొకేషన్ గురించి మనం ఎగ్జాక్ట్లీ మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు నాదర్గుల్లోని వైకేఆర్ ఎన్క్లేవ్లో ఉంటుంది. ఈ వైకేఆర్ ఎన్క్లేవ్ అనేది నాదర్గుల్ బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మనకు జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో తుర్కెంజాల్ సాగర్ హైవే ఉంటుంది. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 కూడా మనకు జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే మనకు బడంగ్పేట్ టు ఆదిబట్ల వెళ్ళే 150 ఫీట్ ప్రపోజల్ రోడ్డు ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చుట్టుపక్కల మంచి ప్రైమ్ లొకేషన్ ఎందుకంటున్నానంటే మనకు అతి దగ్గర ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అదే కాకుండా వంశీధర్ ఇంటర్నేషనల్ స్కూల్, అదే కాకుండా స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజు, చుట్టుపక్కల మంచి లొకేషన్ హైలైట్స్తోని మంచి ఇంజనీరింగ్ కాలేజు అండ్ మళ్ళీ మనకు వచ్చేసి ఆదిబట్ల టీసీఎస్ జస్ట్ మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు కొంగర్కలాన్ కలెక్టరేట్ చూసుకున్నా కానీ, మనకు ఫాక్స్కాన్ చూసుకున్నా కానీ జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మనకు 20 కిలోమీటర్ డిస్టెన్స్లో, అంటే ఓ 30 మినిట్స్లో మనం ఇక్కడ నుంచి చేరుకోవచ్చు. చాలా బాగుంటుంది. మంచి లొకేషన్ హైలైట్స్ చాలా బాగున్నాయి. ఇక మనం ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే 167 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది G+1 హౌజు. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజు, కృష్ణా వాటరు, సకల సౌకర్యాలు వచ్చేసినాయి. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 30x50 డైమెన్షన్స్లో 3000 స్క్వేర్ ఫీట్లో G+1 హౌస్ కట్టబడింది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. మనం వెస్ట్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి ఎంత స్టాండర్డ్ గేట్ ఇవ్వబడిందో. మనకు ర్యాంప్ కూడా హైట్ లాగడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. చూసుకోండి విశాలమైన పార్కింగు, ఒక 2 కార్లు, ఒక 4 బైకులు పెట్టినా ఇంకా పార్కింగ్గా మిగిలే ఉంటుంది. అంత పెద్ద పార్కింగ్ ఇవ్వబడింది. మంచి బ్లాక్ గ్రానైట్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు అన్ని రకాల మంచి సెట్ బ్యాక్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న ఏదైతే పోర్షన్ ఉందో ఇది మా నార్త్ సింహదారము 1 BHK పోర్షను. ఇటు చూసుకుంటే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకి ఇది 7000 కెపాసిటీ గల సంప ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప ఎందుకంటే మనకు ఆల్రెడీ G+1 ఇల్లు ఉంది. ఇంకొక పోర్షన్ మీరు కట్టుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి తక్కువబడిన ఉద్దేశంతో కట్టడం జరిగింది. చూసుకోండి పైకి వెళ్ళడానికి మనకు 4 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ వాడి చాలా బాగుంది. ఇక మెట్ల కింద చూసుకున్నట్టయితే మనకు ఒక వాషింగ్ మిషన్ పైన పెట్టుకునే విధంగా మనకు ఒక నల్ల కలెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒక నల్ల ఇచ్చారు వాష్ పాయింట్. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. లోపల వచ్చేసి మనకు చూసారు కదా 2 కార్ల పార్కింగ్, 4 బైక్ల పార్కింగ్. మనకు 1 BHK పోర్షన్ నార్త్ ఫేస్లో ఉంటుంది. లోపల ఎలా ఉందో చూద్దాం. మనం ఈ 1 BHK పోర్షన్ చూసే ముందు చూసుకోండి మనకు డోర్ కూడా ఎంత బాగుందో. మనకు దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టేక్తో వాడి మనకు SS కంపెనీ స్టీల్ హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి నార్త్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అయినాము. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇది హాల్. చూసుకోండి హాల్ కూడా మంచి ఫ్లోరింగ్తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి ఫాల్ సీలింగ్లో మంచి ఎక్సలెంట్ లైట్లతోని. చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. మనకు ఓపెన్ కిచెన్ పెట్టడం వల్ల అటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా చాలా బాగుంది. యూ ఆకారంలో మంచి ఓపెన్ కిచెన్ కూడా 2-3 వంట చేసుకునే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎక్సలెంట్ మంచి డోర్తోని ఒక 2 పూజ చేసుకునే విధంగా ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లాట్ఫామ్ చూసుకోండి ఎంత మంచి మందం ఉందో. కన్స్ట్రక్షన్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. మనకు UPVC విండో విత్ గ్రిల్స్. మన గ్రిల్స్ చుట్టూ కూడా మంచి గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు అన్ని రకాల చాలా బాగుంటుంది. మీరు కబోర్డ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ పోర్షన్ వచ్చేసి మనకు రెంట్కి ఇస్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నాను. చూసారు కదా హాల్ కిచెన్ చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో వెస్ట్రన్ కల్చర్తోని మంచి అందమైన టైల్స్తోని మనకు అన్ని రకాల మనకు వెంటిలేటర్ కూడా పెట్టబడింది. చూసుకోండి మంచి డోరు, మంచి లాక్ సిస్టమ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. 30x50 డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి ఇందులో ఈజీగా మనకి 6x6 బెడ్ వస్తుంది. 6x బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా బాగుందని చెప్పుకోవచ్చు.
మనకు సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మంచి ఒక యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని మంచి మనకు చూసుకోండి గ్రానైట్ కూడా చుట్టూ పట్టీలు కూడా పెట్టేయడం జరిగింది. ఫాల్సింగ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే ఈ పోర్షన్ చూసారో గ్రౌండ్ ఫ్లోర్లో ఈ పోర్షన్ వచ్చేసి మనకు 1500 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నా చూసుకోండి ఎంత బాగుందో. మనకు 7.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడం వల్ల మనకు ఒక 5-6 కూడా అలా సాయంత్రం కూడా కూర్చుండే విధంగా చాలా బాగుంది. మంచి గ్రానైట్తోని ఫ్లోరింగ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు సెక్యూరిటీ పరంగా జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తో కూడా మంచిగా చాలా బాగా ఇవ్వబడింది. చూసుకోండి పైన వుడ్ కలర్తోని మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వబడింది. ఏదైతే మీరు పైన సింహదారం చూస్తున్నారో మనకు ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో సింహదారం ఇవ్వబడింది. చూసుకోండి దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టేక్తో వాడబడ్డాయి. మీరు అనొచ్చు ప్రతి దాంట్లో ఇండియన్ టేక్ చెప్తారు సార్ అని. మేము బిల్డర్ అడిగి ప్రత్యేకంగా క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా వచ్చి చూసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. చూసుకోండి మనకు ఏదైతే విండో చూస్తున్నారో విండో కూడా మంచి ఎక్సలెంట్ వర్క్ అని చెప్పవచ్చు. ఇది వర్క్ వల్ల చాలా పని ఉంటుంది. అయిన వాళ్ళు ఖర్చు ఎక్కడ ఆలోచించకుండా మంచి పట్టీలు కూడా పెట్టివ్వడం జరిగింది. చూసుకోండి మంచి గ్లాస్ ఫ్రేమ్తో కూడా చాలా బాగుంది. ఇది ఈస్ట్ ఫేస్ అయితే కదా, ఇది నార్త్ అయితే. నార్త్ కూడా చూసుకోండి మనకు 3 నుంచి 3.5 ఫీట్ల గల్లి ఇవ్వడమే కాకుండా అట్ లాస్ట్ కూడా ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ చాలా విశాలంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్లోని ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికైతే సింహద్వారం వెళ్తున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ని 2 BHK పోర్షన్ చాలా బాగుంది. చూసుకోండి విశాలమైన హాలు. మన కింద పార్కింగ్ ఇచ్చారు కాబట్టి కింద 1 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. పైన పార్కింగ్ లేదు కాబట్టి చూసుకోండి ఎంత విశాలమైన హాల్ ఉందో. ఇది మీరు భవిష్యత్తులో ఇక్కడ మీరు పార్టీషన్ చేసుకుంటే ఇది సిట్అవుట్ ఏరియాగా వాడుకుంటే చాలా బాగుంటుంది. వెంటిలేషన్ పరంగా 2 పెద్ద విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా 2 రెక్కల డోర్ కూడా ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్. చూసుకోండి పైన ఫాల్ సీలింగ్ కూడా అందమైన లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇది మీరు చూసే ఏదైతే చూస్తున్నారో ఇది ఒక 6 మెంబర్ గల టేబుల్ వేసుకుని అయితే డైనింగ్ పెట్టుకునే విధంగా చాలా బాగుంటుంది. ఇటు తిన్న తర్వాత ఇటు చేతులు కడుక్కునే విధంగా ఒక సింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా ఎక్సలెంట్ ప్లాన్తో ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి యూ ఆకారంలో ఇద్దరుండి వంట చేసుకునే విధంగా ఎక్సలెంట్ ఇచ్చారు. మంచి ప్లాట్ఫామ్తోని అందమైన మంచి ఒక టైల్స్తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. 1-2 పూజ చేసుకునే విధంగా ప్రతి ఒక్కటి స్థలాన్ని ఎక్కడ వేసేయకుండా మంచి ప్లానింగ్తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ గిన్నెలు కడుక్కునే విధంగా మనకు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. వాష్ పాయింట్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనకు ఏదైతే ఈ పెద్దన్నలో చూస్తున్నారో ఈ పెద్దన్నల దగ్గర వాషింగ్ మిషన్ పెట్టుకున్న ఇటు వచ్చి మనం గిన్నెలు కడుక్కునే విధంగా ఇటు కూడా ఒక నల్ల పెట్టడం జరిగింది. ఇందులో ఫ్లోరింగ్ కానీ టైల్స్ కానీ ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసారు కదా మనకు కిచెన్ బాగుంది, డైనింగ్ బాగుంది, వాష్ పాయింట్ బాగుంది, హాలు చాలా బాగున్నాయి. మంచి ప్లానింగ్తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఇండియన్ కల్చర్తోని ఎక్సలెంట్ టైల్స్ వాడి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఏదైతే మీరు లోపలికి వెళ్తున్నామో ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి దీనికి వాడిన డోర్స్ కానీ మంచి లాక్ సిస్టమ్ కానీ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. 30x50 డైమెన్షన్స్ చాలా బాగున్నాయి కాబట్టి ఇందులో కింగ్ సైజ్ బెడ్ 12x12 బెడ్ ఈజీగా పట్టాగా కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. మనకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడని సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఫాల్ సైల్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా మంచి ఒక యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇచ్చారు. చూసుకోండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసుకోండి. బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు వెస్ట్రన్ కల్చర్తోని మంచి అందమైన టైల్స్ వాడి మంచి ఎక్సలెంట్ నల్ల కూడా చాలా బాగా వాడడం జరిగింది. చూసారు కదా మీరు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది. దీనికి ఆనుకొని చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా అయినా సరే ఒక 5x5 బెడ్ వేసి 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్న కానీ సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా మనకు లోరుపు ఇందులో ఉండదు కాబట్టి ఇందులో కూడా పెట్టడం జరిగింది. ఇందులో కూడా ఒక పెద్ద మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇల్లు ఫ్రంట్ సైడ్ కూడా ఒక మంచి బాల్కాన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి సెక్యూరిటీ పరంగా మంచి జిందాల్ కంపెనీ స్టీల్తోని మంచి గ్లాస్ సిస్టమ్తోని ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా వాడడం జరిగింది. మీరు చూసిన కింద ఫ్లోర్ కానీ పైన ఫ్లోర్ కానీ టోటల్ 3000 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. 1500 3000 స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి చుట్టుపక్కల ఎలాంటి హైడ్రా జోన్ పరిధికి లేకుండా చెరువులు కానీ కుంటలు కానీ నాళాలు కానీ బఫర్ జోన్ కానీ ఎలాంటి నాళాలు లేకుండా మంచి ప్రాపర్టీ చాలా బాగుంటుంది. అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుంది. ఇక మనం దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఓనర్కు అర్జెంట్ ఉండడం వల్ల యాక్చువల్గా ఇది 1,20,00,000 ప్రాపర్టీ. తనకు ఓనర్కు అర్జెంట్ ఉండడం వల్ల
1,05,00,000 మాత్రమే మార్కెట్‌లో పెట్టడం జరిగింది. ఈ రేట్ అనేది కూడా మీ క్యాష్ కండిషన్‌ని బట్టి స్లైట్‌లీ నెగోషియబుల్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ప్రాపర్టీ గురించి ఇంకేమైనా డౌట్లున్నా, ఈ ఇల్లు లొకేషన్‌కు రావాలన్నా పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి ఇల్లు గురించే కాకుండా ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ పరంగా సరే క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక మనం లోన్ విషయానికొస్తే ఓ 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్‌లో ఏ బ్యాంక్‌లోనైనా సరే 80% ఇల్లు లోన్ సపోర్ట్ ఇస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్, ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి నేను కేవలం కోరుకునేది ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతోనే ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.